నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న 13వ వార్డు టీడీపీ నాయకులు. అసెంబ్లీ అభ్యర్థి కావటి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో 30 కుటుంబాలు. పసుమరలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రతిపాటి ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి జగన్ వైఫల్యాలను ప్రజలకు వివరించిన పుల్లారావు. ఇరవై 27వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కావటి మనోహర్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మద్దతివ్వాలని కోరిన కావటి. ఘనంగా ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. అమరవీరులకు నివాళి. ప్రమాదాలపై అవగాహన కల్పించిన పల్నాడు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కావటి మనోహర్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న జనసేన. టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కావటి. వైఎస్ జగన్ పై దాడి టీడీపీ పనే. గెలుపు సాధ్యం కాదని భావించిన చంద్రబాబు దాడులకు దిగుతున్నారన్న అసెంబ్లీ అభ్యర్థి కావటి. సీఎం జగన్ పై దాడి. ఇంటెలిజెన్స్ పోలీసుల వైఫల్యం. సీఎం రోడ్ షోలో కరెంటు తీయడం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయన్న టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి. జరిగిన నవరత్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి టీడీపీని వీడి తమ పార్టీలోకి చేరుతున్నారని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని 13వ వార్డులో శ్రీనివాస నగర్లోని జంగా ప్రభుదాసు నివాసం వద్ద 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. జంగా ప్రభుదాసు, రజనీల ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అన్నపరెడ్డి శ్రీనివాసరావు, జంగం దాసు, మంచాల కిరణ్ కుమార్, బాబురావు, సురేష్ కుమార్లతో పాటు 24 కుటుంబాలను కావటి మనోహర్ నాయుడు పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకూటమిపై బూటకపు హామీలు ఇస్తున్నదని తెలిసే ముందుగానే మేల్కొన్న ప్రజలు తమ పార్టీలోకి భారీగా వచ్చి చేరుతున్నట్టు చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇక్కడి నాయకులు అసలు స్థానికంగానే లేకపోవడంతో ఆ పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు ఎందరో ఇబ్బందులకు గురయ్యారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కులమతాలు, పార్టీ వర్గ తారతమ్యాలు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధి ప్రజలకు నేరుగా అందించడంలో ఆకర్షితులై పార్టీలో చేరి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సుభాని, పార్టీ నాయకులు ఉన్నారు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలోని చిలకలూరుపేట పట్టణమునందు 13వ డివిజన్లో మరి ఈరోజు వివిధ పార్టీల నుంచి కూడా సుమారు 30 కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పెత్తందారుడికి, పేదవాడికి జరిగే ఎన్నిక ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే పెత్తందారుడు మరలా పెత్తనం కోసం ఈరోజు పెత్తందారులు అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము నియోజకవర్గంలో మేము పర్యటిస్తూ ఉంటే ఎన్నికల ప్రచారం నిమిత్తం వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మా ఇంటికి సుమారు 2 లక్షలు వచ్చినాయి, లేకపోతే మా ఇంటికి 5 లక్షలు వచ్చినాయి, 7 లక్షలు వచ్చినాయి ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బ్యాంకు పుస్తకం తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న, ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న. ఈరోజు వెళ్ళి గత మాదిరిలాగా జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాస్తూ నిలబడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలని అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారయ్యా. ఆ ముఖ్యమంత్రిని మేము ఎలా పోగొట్టుకుంటాం, ఆ ముఖ్యమంత్రిని ఎలా నిలబెట్టుకుంటాం అనేది అది మా చేతిలో ఉంది. మేము నిలబెట్టుకుంటాం, మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగనన్న ఏ విధంగా 175 అని చెప్పి అన్నాడో, వైనాట్ 175 అన్నాడో అది స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా 2019లో వచ్చినటువంటి జన ప్రభంజనం జగన్ సునామీ ఒక ఎత్తు అయితే
ఈ 2024లో వచ్చేది సంక్షేమం సునామీ, అదేవిధంగా పేదవాడి సునామీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి నవరత్నాల సునామీ, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల సునామీ 2024లో రాబోతా ఉంది. ఆ సునామీలో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఈ యొక్క కూటములు మొత్తం కొట్టుకుపోవటం ఖాయం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం. ఎందుకంటే ఇది పెత్తందాడి పేదవాడి ఎన్నిక. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక కాదు. ఇది ఒక పెత్తందారుడికి ఒక పేదవాడికి జరిగే ఎన్నిక. అంతిమ విజయం పేదవాడే గెలుస్తున్నాడు, పేదవాడే గెలవబోతా ఉన్నాడు, పేదవాడే గెలిచి తీరతాడు. చిలకలూరిపేట పట్టణం ప్రజలకు కనీసం స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ఉన్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. చిలకలూరిపేట నుంచి నీటి చెరువులను మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. చెరువులో నీరు అట్టడుగు స్థాయిలో ఉండదని ఆయన పరిశీలించి అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిలకలూరిపేట పట్టణ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న మంత్రి రజని ఇప్పుడు నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ప్రజలను వారి సమస్యలను పట్టించుకోకుండా సొంత లాభాల కోసమే రాజకీయాలు చేశారని ఆరోపించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ వెంటనే స్పందించి జిల్లా చివరి భాగాన ఉన్న చిలకలూరిపేటకు మంచినీరు అందించాలని ప్రతిపాటి కోరారు. మంచినీటి తీవ్రమైనటువంటి ఎద్దడిని చిలకలూరిపేట ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అవినీతి మంత్రేమో చిలకలూరిపేట వదిలిపెట్టి పారిపోయింది. ఓట్లేసిన ప్రజలు ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కాలువ నీళ్లు వదిలామని చెప్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ త్రాగునీటి కోసమే 5 టీఎంసీలు వదిలామని, 3 టీఎంసీలు వదిలామని పేపర్లోనే బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇక్కడ చూస్తేనేమో ఇంజన్లు పైపులు అన్నీ రెడీ చేశారు వారం రోజుల క్రితమే. కానీ చెరువులోకి నీరు మాత్రం ఇంతవరకు ప్రవేశించాల. చిలకలూరిపేట పట్టణ ప్రజలేమో ఈ పసుపు రంగు నీళ్లతోటి పచ్చగా ఉంది చెరువు, కనీసం బ్లీచింగ్ కొట్ల. ఉన్న స్టోరేజ్ వాటర్కి ఏదైతే డెడ్ స్టోరేజ్ ఉందో, డెడ్ స్టోరేజ్లో నీరు ఏదైతే వాడకానికి ఉపయోగించేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా. వాటర్ పసుపు రంగుగా మారకుండా ఉండటానికి, ఈ వాటర్ వాడినందువలన అనారోగ్య పరిస్థితులు పట్టణ ప్రజలకు రాకుండా ఉండటానికి పేదలు నిరుపేదలు వాడేటువంటి ఈ నీరు, ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ కానీ ముందస్తు కెమికల్స్ కానీ వాడి ఎక్కడ కూడా ఈ వాటర్ వలన అంటువ్యాధులు, జ్వరాలు, విష జ్వరాల బారిన పడకుండా పట్టణ ప్రజలను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరిని అడగాలి ఈ సమస్యలు? అధికారులుగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదు. ఇంకా అధికారులేమో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారు. ఇంకా పోలీసు కానీ ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ పట్టణానికి మంచినీరు ఇవ్వాల్సిన వాళ్ళు, బల్బు పోతే బల్బు వేయాల్సిన వాళ్ళు, కరెంటు పోతే కరెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారు తప్ప ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచన ఇంకా ఈ అధికారులకు రాలేదు. ప్రభుత్వం కదురు తెరిచి ఎట్టాగు ఈ అవినీతి మంత్రి ఎట్టాగు మా చిలకలూరిపేటను వదిలేసింది. తట్టబుట్ట సర్దుకొని గుంటూరు పారిపోయింది. అవినీతి దోచుకున్నవాడికి దోచుకొని మళ్ళీ ఇక్కడ ఎందుకు కనపడాలని చెప్పి ఓటు కూడా మార్పించుకుంది. అందుకనే మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కలెక్టర్ని మేము కోరేది వెంటనే చిలకలూరిపేటకు మంచినీరు వదలండి. ఇది చిలకలూరిపేట జిల్లాలోనే చివరి ప్రాంతం టైలాండు. ఈ టైలాండ్ చెరువులు నిండిన తరువాతనే గతంలో కూడా ఎప్పుడూ మిగతా మున్సిపాలిటీలకు నీరు సరఫరా చేసేవాళ్ళు. మిగతా మున్సిపాలిటీలకు ఇవ్వద్దని మేము అంటం లేదు. టైలాండ్ చివర ఉన్నటువంటి ఈ చెరువులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ముందు వీటికి వదిలి కొంత ఫిల్ అయిన తర్వాత మిగతా మున్సిపాలిటీలకు ఎగవని ఉంటారు కాబట్టి వారికి ఈజీగా నింపుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా జరిగి ఉండేది. కలెక్టర్ నేను ఒకటే కోరుతా ఉన్నాను, వెంటనే చిలకలూరిపేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపేటువంటి దానికి ఈ పసుపు రంగు నీళ్ల నుంచి చిలకలూరిపేట ప్రజలను కాపాడమని, అంటువ్యాధులు విష జ్వరాల బారిన పడకుండా కాపాడమని, వెంటనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు 2 ట్యాంకులు నింపేటువంటి దానికి ఈ 5 టీఎంసీల నీటిలో చిలకలూరిపేట ట్యాంకులు నింపాలని జిల్లా కలెక్టర్ నేను కోరుతా ఉన్నాను. మున్సిపాలిటీలోని మంచినీటి చెరువుల్ని మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో, అలాగే ఆయన వెంట ఈ యొక్క చెరువులను సందర్శించడం జరిగింది. చిలకలూరిపేట ప్రజలు ఓట్లేస్తే ప్రజలకు ఏ విధంగా మనం రుణపడి ఉండాలా, వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలనే విధి లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గుంటూరుకి
చిలకలూరుపేట ప్రజలు బతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది గెలుపు, రావాల్సింది డబ్బు. ఈ రెండే వాళ్ళకి కావాలా. ప్రజాసేవ కాదు. ప్రజాసేవ చేస్తే 5 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉంటే మరీ చిలకలూరుపేట ప్రజలందరూ కోరుకోవాలి మిమ్మల్ని. చిలకలూరుపేటలో మీరు నిలబడి మళ్ళీ గెలిపిస్తాం మా బీసీ మహిళ అని చెప్పాలా. అలా కాకుండా ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయి తాను వేరే వాళ్ళని మళ్ళీ పారాషూట్లో దింపి ఇక్కడ చిలకలూరుపేటలో ఏదో మైండ్ లేని వాళ్ళు ఉంటారు, పిచ్చోళ్ళు ఉంటారు అనుకున్నారు. కానీ చిలకలూరుపేట ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీకు వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈరోజు మంచినీటి చెరువులు సందర్శించడం జరిగింది. చిలకలూరుపేట ప్రజలు 1,50,000 మంది పైన ప్రజలుంటే ఈ యొక్క నీరు పసుపు రంగులో వస్తున్నాయి. 5-6 లేకపోతే 10 రోజులు వస్తాయేమో. తర్వాత మా పరిస్థితి ఏంది? ఎవరు చెప్పుకోవాలా? మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలా? మాజీ మంత్రి గారికి చెప్పుకోవాలా? అట్లాగే ఇంకో మంత్రి గారికి చెప్పుకోవాలా? ఇక్కడ మాకు స్థానికంగా మాజీ మంత్రి గారు పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు కాబట్టి మా ప్రజలు మొత్తం ఇక్కడ ఆయన దగ్గరకు వస్తే నేను వెళ్ళి మాట్లాడతాను కలెక్టర్ గారితో అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, 24 గంటల్లో కనుక ఈ చెరువులకు నీళ్లు అందకపోతే కౌన్సిలర్లు మాతోటి ఉన్న ప్రజలు మొత్తం కలిసి రేపు ఉదయం మున్సిపాలిటీని ముట్టడి చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరిస్తూ కలెక్టర్ గారు ఒకసారి మా చిల్లూరుపేట వైపు చూసి మీరన్నా మా చిల్లూరుపేట ప్రజల దాహతిని తీరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గారి సారథ్యంలో జనసేన బీజేపీ నాయకులు ఈ చెరువులను పరిశీలించడం జరిగింది. ఈ చెరువులో డెడ్ స్టోరేజ్ నీళ్లు ఇవాళ ఉన్నాయి. ఈ నీళ్లు కూడా రంగు మారిన నీరు, వాసన వచ్చే నీళ్లు. ఈ విధంగా చిలకలూరుపేటకి ఇవాళ వాళ్ళు ఉన్న రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తామని చెబుతా ఉన్నారు. ఇవాళ 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి చిలకలూరుపేట ప్రజలు ఈ నీటిని చూసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది. నేను చెబుతా ఉన్నాను, ఇవాళ ఈ మంత్రి గారు 5 సంవత్సరాల క్రితమే గుంటూరు పారిపోయారు. రాజా రమేష్ గారు చెప్తున్న 6 నెలలు కాదు, 5 సంవత్సరాల క్రితమే గెలిచిన 2వ రోజే చిలకలూరుపేటలో ఇల్లు ఖాళీ చేసి గుంటూరులో నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉండటం జరుగుతుంది. మేము ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మంచినీటి చెరువుకి లక్షల రూపాయలు బిల్లులు పడతా ఉన్నాయి. మేము అడుగుతూ ఉన్నాం, అసలు మంచినీటి చెరువు కింద సంబంధించి ఎన్ని ఇంజన్లు పనిచేస్తూ ఉన్నాయి, ఎన్ని పైప్ లైన్లు వేస్తూ ఉన్నారు, ఎంత డీజిల్ కడతా ఉంది మేము అడుగుతూనే ఉన్నాం. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే ముఖ్యమంత్రి వైఎస్ గా ఉండాలంటూ ప్రజలకు నచ్చిన జనరంజకమైన పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమేనని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, మంచి జరిగిందని మీకు అనిపిస్తేనే తనకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 27వ వార్డు వడ్డెర కాలనీ, గుండయ్య తోట, రగన్నపాలెం ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగింది. వార్డు నాయకులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. మహిళలు పూల వర్షం కురిపించారు. కార్యకర్తల ఉత్సాహం నడుమ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది. వార్డు పరిధిలో అన్ని ఏరియాల్లో కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. వార్డులో యువత, మహిళలు ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆద్యాంతం ఎంతో ఉల్లాసంగా కావడితో నడిచారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ నాయుడికి ప్రజలు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు వివరించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు జరగాలంటే జగనన్నకు అండగా ఉండి మరోమారు ఆశీర్వదించాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల్ని అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. సింహమంటి రూపం మేలు చేసే నైజం నీ కీర్తి చరితం మాకు ఆదర్శం గజరాజును ఏలే మావటి అరే వస్తున్నాడదిగో మన అన్న కావటి రాజకీయ గజరాజును ఏలే మావటి చిలకలూరిపేటను అరే జగనన్న బాటలో ముందుండి నడిపించే మాస్ లీడరు కావటి శివనాగ మనోహర నాయుడు కావటి శివనాగ మనోహర నాయుడు వస్తున్నాడది
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలు అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ శ్రీధర్ తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతి ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. అగ్ని భద్రతను నిర్ధారించడానికి, దేశ నిర్మాణానికి సహకరించననే నినాదంతో ఈ ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. పల్నాడు జిల్లా అధికారి ఎస్ శ్రీధర్ కు చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి ఘన నివాళి అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల గురించి డిఎఫ్ఓ శ్రీధర్ మాట్లాడారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో బయటకు రాకుండా ఆ మంటలు ఎలా అదుపు చేయాలి, గ్యాస్ లీక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల్ని వారు వివరించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాలు నివారించేందుకు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మన అగ్నిమాపక మన తోటి సిబ్బంది అగ్నిమాపక సోదరులైన నలుగురు ఆమరణం చెందడం జరిగింది. వారి పేర్లు చదువుతాను. వాళ్ళకి జోహార్ ఫైర్ సర్వీస్, జోహార్ జోహార్ करने के लिए आज्ञा प्रदान कीजिए श्रीमान। ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 14వ తేదీ అంటే గతంలో అగ్ని ప్రమాదాల నివారణలో కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్స్లో కావచ్చు, తమ యొక్క ప్రాణాలను కోల్పోయినటువంటి అగ్నిమాపక సిబ్బంది యొక్క వాళ్ళకి నివాళులు అర్పిస్తాం 14వ తేదీ. ఎందుకు జరుగుతుందంటే ఇలా 1944లో బాంబేలో మజగాన్ డాక్ యార్డ్ అని ఉంది. దానిలో ఒక పెద్ద షిప్ అనేది అగ్ని ప్రమాదానికి గురవుతుంది. ఆ సందర్భంలో ఆ ఫైటింగ్ చేసేటువంటి సందర్భంలో సుమారు 250 మంది ఫైర్ ఫైటర్స్ చనిపోవడం జరిగింది. ఒకరోజు అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ ఏరియాస్లో అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తాము. తర్వాత మరొక రోజు హాస్పిటల్స్, పెట్రోల్ బంకులు, మరొక రోజు పబ్లిక్ ప్లేసెస్ అంటే రైల్వే స్టేషన్స్ కానివ్వండి, బస్ స్టాండ్లు కానివ్వండి, అటువంటి జనసమృద్ధమైనటువంటి ప్రదేశాల్లో ఫైర్ అవేర్నెస్ అనేది కల్పిస్తాము. ప్రజల్లో ఎందుకు అవగాహన కల్పించాలంటే అగ్ని ప్రమాదాలు అనేవి అనేక విధాలుగా సంభవిస్తూ ఉంటాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఎలక్ట్రికల్ వైరింగ్స్ ఇవన్నీ కూడా మీరు సక్రమంగా నిర్వహించకపోవడం వలన, లేకపోతే కేర్లెస్ స్మోకింగ్ వలన, ఇంకా అనేక కారణాలతో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని నివారించడానికి మేము మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తే మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా నివారించవచ్చు. దానికి సంబంధించి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ అగ్నిమాపక వారోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది. చిలకలూరిపేట పట్టణంలోని పాత కాకతీయ స్కూల్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుందన్నారు. అభివృద్ధితో పాటు సూపర్ 6 పథకాలతో సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకారం 50 ఏళ్లకే అర్హులకు పింఛన్లు ఇవ్వనున్నట్టుగా ప్రతిపాటి తెలిపారు. ఇందులో భాగంగా పలు కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాసరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ అని, సంక్షేమ ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అని వైఎస్ఆర్ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు విమర్శించారు. నాదెండ్ల మండలంలోని చిరుమామిళ్ల గ్రామంలో శనివారం రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. తొలుత ప్రచారానికి వచ్చిన తొలి రోజుకి మించి రెండో రోజున పార్టీ నాయకులు ఘన స్వాగతం పలుకగా మహిళలు హారతులిచ్చి సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులు గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గ్రామస్తులకు లభించిన డీపీటీ, నాన్ డీపీటీ పనుల గురించి మనోహర్ నాయుడు దృష్టికి తెచ్చారు. అలాగే స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచార రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ గ్రామంలో అన్ని వీధుల్లోనూ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింగారెడ్డి లక్ష్మి, జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు, ఎంపీపీ తలతోటి రాణి, మండల పార్టీ అధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, ఎంపీటీసీ యామర్తి సునీత, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదె సుజాత, ఉప సర్పంచ్ మేకల హనుమాయమ్మ, మాజీ సొసైటీ అధ్యక్షులు సింగారెడ్డి కోటిరెడ్డి, నాయకులు మేకల శ్రీనివాస్ రెడ్డి, దుగ్గెంపూడి మస్తాన్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వంలో కూడా జరగలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో గత పాలకులు ఉన్నటువంటి పరిస్థితి. కానీ నేను ఈ చిరుమామిళ్ళ గ్రామ పెద్దలందరూ, మహిళా తల్లులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. రానటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇక్కడ భోజనం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు కార్తీక దీపం నాటికి ఆపి జగన్మోహన్ రెడ్డి గారు మనకేం చేశాడు, చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశారని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడుతూ నారా లోకేష్ వ్యాఖ్యలను గమనిస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోందన్నారు. సిద్ధం సభలు, బస్సు యాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అందరూ నైరాశ్యంలో ఉన్నారని, సీఎం జగన్ కు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ట్విట్టర్ లో నారా లోకేష్ 2019 కోడి కత్తి, 2024లో రాయితో దాడి అని పోస్టు పెట్టారని, ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతోందని కావటి పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేయాలనేటువంటి నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేశారు. కాకపోతే 13వ తారీఖు ఎన్నిక తేదీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాను గుర్తుపై ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆయా నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారి కానుగ్గా అందించి ఒక సముద్రం మాదిరిగా, ఒక సునామీ మాదిరిగా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క నైతిక మద్దతు తెలియజేయడానికి మరి కడప ఇడుపులపాయ నుంచి ప్రారంభమైతే నిన్న విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికే ఒక ప్రభంజనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ తిరిగి సంక్షేమ సారథి, పేదల పక్షపాతి, బడుగు జీవుల ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పేసి ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి వచ్చినా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసేటువంటి కార్యక్రమం, ఆశీర్వదించేటువంటి ప్రక్రియ చూస్తూ ఉంటే తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి అవబోతారనేటువంటిది తెలుగుదేశం కూటమికి పూర్తిగా అర్థమైపోయినటువంటి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన సిద్ధం బస్సు యాత్రలో జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం పూర్తిగా ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యమని తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై దాడిని ఖండిస్తున్నారని, ముఖ్యమంత్రి వచ్చే ప్రాంతంలో కరెంటు తీయటం అది పూర్తిగా అధికారులు, పోలీసులు, ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల వైఫల్యమని ఆయన తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఏర్పడబోతుందనే అక్కసుతో జగన్ మరో కొత్త నాటకానికి తెరతీశారన్నారు. 6 నెలల క్రితమే వైఎస్ఆర్సీపీ అరాచకాలకు ప్రజలు విసిగెత్తిపోయారని, టీడీపీ కూటమిని గెలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపాటి తెలుగుదేశం పార్టీ మీద బురజల్లి కుట్ర చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లి అధికారంలోకి వచ్చారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ సమాధానం చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి కరెంటు పోవటం ఏంటి? సిగ్గుపడాలి కదా. ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి పర్యటనలకే కరెంటు తీసేస్తే మరి మాలాంటి వాళ్ళ ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి?
కాబట్టి దీనికి డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ సమాధానం చెప్పాలి. కరెంట్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి మీద దాడి ఏ విధంగా జరిగిందో సమాధానం చెప్పాలి. దాడి చేసినటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. దాడి జరగడానికి కారణాలు బాధ్యులైనటువంటి డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీపీని సస్పెండ్ చేసి నిజాయితీగా పనిచేసేటువంటి ఎన్నికల కమిషన్ కింద నిజాయితీగా పనిచేసేటువంటి అధికారుల్ని, నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేటువంటి డీజీపీని ఈ రాష్ట్రానికి తీసుకురావాలి. లేని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించి ఓటర్లను భయభ్రాంతులకు గురి కాకుండా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంకా జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కొంతమంది కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, డీజీలు ఈ మత్తు నుంచి బయటపడాలన్నా ఈ నిష్పక్షపాత ధోరణి అధికారులు రావాలి. నిష్పక్షపాతమైనటువంటి అధికారులు వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల మనసులో ఉన్నటువంటి భయాన్ని తొలగించలేరు. లేని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర ఏదైతే ఉందో కేంద్ర బలగాల సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో దాడి చేసిన ఆగంతకులను పోలీసులు, అధికారులు త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇది చాలా దురదృష్టమని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడిని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది అమానుషమైనటువంటి చర్య. ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కానివ్వండి, ఇంతకుముందు జరిగినటువంటి సిద్ధం సభలకు కానివ్వండి, అద్భుతంగా ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి శక్తులు కుట్ర పన్ని ఒక ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం జరిగింది. ఇది హేయమైనటువంటి చర్య. ఆయన మీద జరిగినటువంటి దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం సాయంత్రం బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందించారు. ప్రధాన కార్యదర్శిగా కంకనాలపల్లి వీరాంజనేయులు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా మిద్దెల వనితాబాయి, పట్టణ మహిళా అధ్యక్షురాలుగా గోడి నీరజకు నియామక పత్రాలు ఆ సంఘం నాయకులు ఎం శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాకుమాను రమేష్, దామర్ల మనోహర్, మహిళా నాయకురాలు తెప్పలి కాసులు, సీనియర్ నాయకులు షేక్ సింగారయ్య పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు గారు, యువజన అధ్యక్షులు కుమార్ క్రాంతికుమార్ గారి ఆదేశాల మేరకు చంద్రూరుపేట బీసీ సంక్షేమ సంఘం ఆఫీసు నందు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కంకణాలపాటి వీరాంజనేయులు గారికి నియామక పత్రం ఇచ్చేదానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకొక ఇద్దరు మహిళలకు కూడా సమావేశ పత్రం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంకణాలపాటి వీరాంజనేయులు గారు ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కాబట్టినందుకు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు అతను బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి విశేషంగా కృషి చేసి బీసీలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని తీర్చేదానికి అతను విశేషంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా కేశవ శంకరరావు గారు, యువజన అధ్యక్షులుగా క్రాంతికుమార్ గారి నేతృత్వంలో ఈ సంఘం అనేది నడుస్తూ ఉంది. మన చెరువులపేట బీసీ సంక్షేమ సంఘానికి మనకి అన్ని రకాలుగా ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మద్దన నాగేశ్వరరావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండే స్థానిక నాయకులను ఎన్నుకోవాలన్నారు. బయట వారిని ఎన్నుకుంటే ప్రస్తుత ఎమ్మెల్యేగా నమ్ముకున్న ప్రజలను వదిలి పారిపోతారన్నారు. తొలుత లావు ప్రతిపాటికి ఘన స్వాగతం లభించింది. విశేష జనవాహిని తరలిరాగా పల్లె వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏకలవ్య కాలనీలో సమావేశం జరిగింది. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సాయిబాబా, మాజీ ఎంపీపీ స్టీఫెన్ కరుణాకర్, స్థానిక నాయకులతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
మేము సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మరి ప్రతివాడి పుల్లారావు గారి సూచనలతోటి ఆ రోజు నేను స్పష్టమైన హామీ చర్చ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ పొలాన్ని వరకు కూడా దొరకడం లేదు, ఎవరి పొలం కూడా పై చేయలేదు. మరి ఆ విధంగా ఉంది దాని పరిస్థితి. దాన్ని ఏదో విధంగా మనం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లోనే ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి మరి నాయకులు పుల్లారావు గారిని, అదేవిధంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు గంజాయి తోటలో తులసి మొక్కగా అభివర్ణించిన మన ఎంపీ లావు కృష్ణారావు గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2 ఎన్నికల కాలంలో ఎలక్షన్ల ముందు మనకి 10 లక్షల రూపాయలు మన ఎన్నికల కాలంలో కమ్యూనిటీ భవనానికి నిధులు ఇప్పించడం జరిగింది. ఈ కమ్యూనిటీ భవనానికి ఎందుకంటే పాత అయిపోయింది, ఇప్పించడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, వచ్చే ప్రభుత్వం ఆ మొత్తాన్ని వదిలేయడం జరిగింది. కాబట్టి మరలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు విడతగానే ఈ ఎస్టీ కాలంలో ఎన్నికల కాలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం మాత్రం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎన్నికల కాలంలో సుమారుగా 40 మందికి మనం ఇళ్ల పట్టా ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా ఇప్పడానికి తీవ్రంగా ప్రయత్నం చేసి ఇప్పించే పూర్తి మాత్రం నాదే, నేను బాధ్యత తీసుకుంటాను. అదేవిధంగా మన దూరేగులు ఏడాది కాలం ఫస్ట్ మనం ఆయన దగ్గర పెళ్ళూరు వెంకటేశ్వర గారు దాతృత్వంతో భూమి ఇవ్వడం జరిగింది. కొంతమంది కొనుక్కున్నారు, కొంతమందికి విషయంగా తప్పులడిగి మరి అవి రీచేంజ్ కాలేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు రీచేంజ్ చేయాలంటే చాలా ఖర్చు అయింది. పోయినసారి పుల్లారావు గారు అప్పుడు రీచార్జ్ చెప్పారు, కానీ వాళ్ళ మీద ఒకళ్ళు ఎంత అయితే అంతని చెప్పి దాన్ని పక్కదారి పెట్టించారు. కాబట్టి ఈసారి స్పెషల్ జీవో తీసుకొచ్చి రీచేంజ్ నిర్వహించి అవి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తాం. కొంత చేంజ్ అయింది. ఎంత ఎండున్నా ఆ వాతావరణం, ఆ ఉత్సాహం, ఈ అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా ఇంటికి పంపించాలి అనేటువంటి పట్టుదల మీలో కనపడతా ఉంది. ఎండను కూడా లెక్క చేయకుండా మీ పూలు మీకు సంతోషమే కానీ మాకు సంతోషమే కానీ మేము అర్ధరాత్రి 12 తిరగాలి. అది ఒకటే బాధ మాకు. అవేమో అతుక్కుంటే పోవు, అది ఒకటే బాధ తప్ప పూలు వేయాలి. వేయకపోతే కూడా హుషారు రాదు మీకు. కానీ మా మీద వేయకుండా ముందేస్తే ఇంకా హుషారుగా ఉంటుంది మీకు, మాకు అందరికీ. ఏది ఏమైనా జగ్గాపురం ఒక మంచి గ్రామం. 99లో నాకు సాలీడ్గా వేసినటువంటి గ్రామం. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగ్గాపురం నేను వచ్చిన కొత్తలో కానీ ఇప్పటి వరకు కానీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి నాకు ఇష్టమైన గ్రామం జగ్గాపురం అని నేను గర్వంగా తెలియజేస్తాను. 99లో 27,000 వచ్చిందంటే దానిలో ప్రధాన భాగస్వామి కూడా ఒక జగ్గాపురం. ఎందుకంటే ఆనాడు 5-6 ఊళ్ళు తెగించి చేశారు ఆనాడు వన్ సైడ్గా. కానీ ఎన్నో ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు. అది జగ్గాపురం యొక్క గొప్పతనం అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా జగ్గాపురం గ్రామ అభివృద్ధి కూడా కట్టుబడి ఉన్నాం. నాగేశ్వరరావు పోరాటం చేసి సర్పంచ్ని గెలిపించారు. ఎన్ని ప్రయోగాలు చేశారో మీ అందరికీ తెలుసు. జగ్గాపురం గ్రామం సర్పంచ్గా గెలవటం అంటే ఆర్థికంగా ఎంతో ఖర్చు పెట్టారు. అది కాక అధికార పార్టీ ఎన్ని రకాలుగానో జగ్గాపురాన్ని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు కూడా చేశారు. దాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి గ్రామం. అదేవిధంగా శ్రీనివాసరావు ఆరోగ్యం బాగలేకపోయినా పార్టీ కోసం కష్టపడతా ఉన్నాడు. అది జగ్గాపురం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిన్న చూశారు డ్రామా. అంటే అక్కడేమో భారతి ఎంటర్ అయింది, ఇక్కడేమో స్టోన్ మొదలైంది. నిన్న అక్కడ మొదలైంది, ఇక్కడ ఇది మొదలైంది. అంటే రెండింటికి క్లస్టర్ ఇన్ఛార్జ్ రామకృష్ణ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే భారత్ ఎంటర్ అయిన రోజు జరగటం ఏంటి? నిన్న భారత్ ఎంటర్ అయింది, స్టోన్ మొదలైంది. అంటే సెంటిమెంట్ మొదలైంది. మా రాజేష్ చెప్తా ఉన్నాడు తోకల. అందుకేంటంటే ఇంకా ఏం చేస్తాడో కూడా తెలియదు. పోయినసారేమో కోడికత్తి బాబాయ్ హత్య, ఇప్పుడేమో ఏమంటారు దీన్ని రాయి
గులకరాయి వెనకబడిన వర్గాల వారిని అందరినీ కూడా పైకి తీసుకొచ్చే దానికి అన్ని విధాలుగా కూడా ఆయన కష్టపడిన పట్లే కాకుండా వారికి హక్కుల్ని పొందుపరచడం అనేది జరిగింది. అటువంటి అంబేద్కర్ గారి జయంతి రోజు ఈరోజు ఇక్కడ జగాపురం ఏకలవ్య కాలనీలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు పుల్లారావు గారికి, రాజా రమేష్ గారికి, నాగేశ్వర గారికి, శ్రీనివాసరావు గారికి, మంగళం గారికి, వేదిక పైన ఇతర పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ గ్రామం గురించి ఇప్పటికే చెప్పడం జరిగింది. పుల్లారావు గారు ఏదైతే సమస్యలు ఉన్నాయో మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. డ్రైనేజ్ సమస్య గురించి చెప్పడం జరిగింది. సీసీ రోడ్ల గురించి ఇప్పటికే ఎమ్మెల్యే గారు పుల్లారావు గారు చెప్పడం జరిగింది. వీధి దీపాలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ఇల్లు రెగ్యులైజేషన్, దురేకుని అనాథ కాలేజీలో రెగ్యులైజేషన్ కానీ, వీటన్నిటి గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏమి పెద్ద కష్టమైన పనులు కాదు. ఇదేదో ఆకాశం తీసుకొచ్చి భూమి మీద తీసుకోవాల్సినంత పెద్ద పనులే కాదు, ఎన్ని చిన్న పనులే. కానీ గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా మీరు చూశారు, ఈ పనులు కూడా జరపని పరిస్థితి ఇక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళు గడిచిన 5 సంవత్సరాలు కూడా ఇటువంటి పనులు కూడా ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది. వచ్చిన కోర్టు ఆర్డర్ని కూడా నేను చెప్తా ఉన్నాను ఇప్పుడే సోదరులు, వచ్చిన కోర్టు ఆర్డర్ని కూడా మళ్ళీ దాని మీద ఇంకో కేసు వేసి ఏ విధంగా అడ్డు పెట్టాలి, ఏ విధంగా ఆపాలి, ఏది పాజిటివ్ కాదు అన్ని ఏ విధంగా నెగిటివ్ చేయాలి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన క్రీస్తు ఆరాధన చర్చిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఆదివారం నిర్వహించిన ఆరాధనలో వారు పాల్గొన్నారు. చర్చి సంఘ కాపరి నాయకుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా లావు ప్రతిపాటి మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో మంచి వ్యక్తులు ఎన్నుకోవడాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 133వ భారత జాతి ముద్దు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి రోజు మీ అందరినీ కలవడానికి మేమిద్దరం వచ్చాం. ఫాదర్ గారి పిలుపు మేరకు, గ్రామస్తుల పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ మంచి ఆరోగ్యం, మంచి అభివృద్ధి, జీవితం బాగుపడాలని ఏ విధంగానైతే ప్రభువును వేడుకుంటారో ఆ విధంగా మీ భవిష్యత్తు కోసం కూడా యేసు ప్రభువుని వేడుకుంటూ మంచి మనుషుల్ని, మీ భవిష్యత్తు కోసం ఉపయోగపడేటువంటి మంచి వ్యక్తుల్ని, మేము రాజకీయ మీటింగ్లు మాట్లాడకూడదు, మంచి వ్యక్తుల్ని రెండు పక్కల చూడండి, రెండు పక్కల చూసి మంచి వ్యక్తుల్ని మీరు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం జరిగింది. విగ్రహ నిర్మాణ నిర్వాహకులు దారకొండయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సాత్లూరి రవి బృందం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహాశయుడు, దళిత జాతికి చేసిన సేవను వివరించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. మేధావి జన్మదినం ఇవాళ 130వ జయంతిగా మనం బ్రహ్మాండంగా మన దళితులంతా కూడా పండగ చేసుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా అనేక రాజకీయాలు మన వెంట వేటాడుతున్నారు, వేటాడుతున్నారు ఇంకా. కాబట్టి మన మహానుభావుడైనటువంటి అంబేద్కర్కి ఎన్నో జోహార్లు అర్పించాల్సినటువంటి తరుణం మనకి ఏర్పడ్డది. కాబట్టి ఈ సందర్భంగా మనమంతా ఐక్యంగా ఉండి ఆయన యొక్క అడుగుదారిలో నడుచుకుంటూ ఐక్యంగా మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎదురై ఉన్నది. కాబట్టి ఐక్యంగా మనం ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆస్యాజ్యోతి, అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నింపటానికి ఉదయించిన సూర్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుడు జయంతి ఈరోజు 133వ జయంతిని మనం వాడవాడల ప్రపంచవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంత ఘనంగా జరుపుకోవటం నిజంగా హర్షించదగ్గ విషయం. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు పల్లెల్లోకి వెళ్ళాయి. ఆయన ఆలోచన విధానం, ఆయన ఏదైతే కలలుగన్న భారతదేశం ఇంకా జనాల్లోకి వెళ్ళాల. ఎన్నో జాతులు, మతాలు, కులాలతో కూడిన మన దేశం నేటికి ఐక్యంగా ఉందంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగమని నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎస్ మారుతిబాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని గణపవరం గ్రామంలోని చవటిపాలెంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మారుతిబాబు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి
పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం అణచివేతకు గురైన సమాజం నుంచి వచ్చి ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బైబిల్ ఫెయిత్ లూథరన్ సంఘ కాపరి రేవాజీ పీటర్, పెద్దలు కాండ్రు సోంబాబు, తాడిగిరి కోటేశ్వరరావు, గుంటి జాన్, దర్శి మనోహర్, మేడిద సురేష్, మేరిగ సుధాకర్, పంజా మధుబాబు, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. పట్టణంలోని బ్యాంకు కాలనీ వద్ద గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం భారతరత్న అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి కావటి మనోహర్ నాయుడు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మేధో పరిజ్ఞానం కేవలం ఏదో ఒక అంశానికి పరిమితం కాదని, ఆర్థిక, రాజకీయ, సామాజిక, న్యాయశాస్త్రాలన్నింటిలో పరిజ్ఞానం గల మహనీయుడని కొనియాడారు. దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలనే గొప్ప భావనతో రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని వివరించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. అంబేద్కర్ కృషి ఫలితంగానే నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాల ప్రజలకు స్వేచ్ఛా జీవనం గడుపుతున్నారన్నారు. అంబేద్కర్ ఆశించిన విధంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పదవుల్లో 50% రిజర్వేషన్లు అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ మహనీయుని ఆశయ సాధన సిద్ధి కోసం పాలన సాగిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే గౌరవమని పేర్కొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో నరసరావుపేట సెంటర్ కు ర్యాలీగా చేరుకుని కూడల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొల్లెద్దు చిన్న, పార్టీ నాయకులు బండారు జయకుమార్, పందుల బుల్లబ్బాయి, అల్లిడి ఆదిబాబు, బండారు వీరయ్య, ఎం విష్ణునాయక్, బొంత నాగభూషణం, మంద రాంబాబు, వేలూరు రమేష్, డి భరత్, వాణి కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టి పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షమించబోరని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు విమర్శించారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం ఉన్న గ్రామానికి చెందిన ఎడ్లపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గళా వెంకట్రావు మరో 30 మంది కుటుంబాలతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. కార్యాలయానికి వచ్చిన వారిని కావటి మనోహర్ నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు ఏం చేశారో ప్రశ్నించుకోవాలన్నారు. గ్రామ, పట్టణాల్లో పార్టీ కమిటీలు గాని, పదవులు గాని ప్రకటించకుండా వన్ మెన్ ఆర్మీలా వ్యవహరిస్తున్నారన్నారు. ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే అది ప్రజలకు సేవ చేసేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేసుకోవాలి కానీ ఇతర పార్టీలకు మద్దతునిస్తూ ప్యాకేజీలు తీసుకునేందుకు కాదని ఘాటుగా విమర్శించారు. పవన్ అనాలోచిత నిర్ణయాలకు జనసేనను వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నారన్నారు. జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన వారిలో గల్లా అప్పారావు, గల్లా శ్రీనివాసరావు, గల్లా పూర్ణ, గల్లా వీరరాఘవయ్య, గురిజేపల్లి బాజీ, గల్లా బుచ్చయ్య, జి శ్రీనివాసరావు, గల్లా బ్రహ్మయ్య, ప్రతిపాటి వేణు, యాకోబు, దావిదు, అశోక్, పవన్, సాగర్, రాజుపాలెం సత్తయ్య, ఖరీదు పూర్ణచంద్ర, సిహెచ్ నరసింహారావు, దంటు ఏసోబు, కాండ్రు ప్రసాద్, పలకలూరు సుబ్బయ్య, సురేష్, చాగంటి సుబ్బారావు, కొత్తపల్లి శ్రీనివాసరావు, కాకుమాను శ్రీను, ఇంటూరి సాంబశివరావు, మన్నవ సలోమన్ కుటుంబాలున్నాయి. చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామంలో శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో జరిగిన శంఖారావం కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ సభ పెట్టిన ప్రతి చోట జనసంద్రాన్ని తలపిస్తోందని, చంద్రబాబు, పవన్ సునామీ దెబ్బకు జగన్, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. తమ అభిమాన నేతలపై ప్రజల్లో ఉన్న ఆదరణ, వైకాపా, జగన్ రెడ్డి పాలనపై గూడు కట్టుకుపోయిన వ్యతిరేకతకు అవి సంకేతాలని స్పష్టం చేశారు. అందుకే రోజు విడిచి రోజు అధికార పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతోందన్నారు ఆయన. ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం, సభలకు జనం ఎందుకు మోహం చాటేస్తున్నారో, చంద్రబాబు, పవన్ సభలకు ఎందుకు పోటెత్తుతున్నారో జగన్ ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని, కూటమి గెలుపునెవరూ ఆపలేరని ప్రతిపాటన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోట రాజరమేష్, చరణ్ తేజ, మాజీ సర్పంచ్ కిషోర్, కౌన్సిలర్లు జాలాది సుబ్బారావు, బేరింగ్ మౌలాలి, టీడీపీ, బీజేపీ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేక చట్టం ఇవన్నీ బాగా మీరు ప్రచారం చేస్తే, రెండవది రైతు రుణమాఫీ మన ప్రభుత్వంలో 2 ఇన్స్టాల్మెంట్లు మిగిలినాయి, తిరిగి మళ్ళా అవి ఫస్ట్ నెలలోనే అయిపోతామని చంద్రబాబు గారు, ఇప్పుడు చాలా సుబ్బారావు గారు కూడా వచ్చారు. కాబట్టి ప్రతి బూత్ 300 తీసుకురావడం అనేటువంటిది
మీకు నల్లేరు మీద నడక లాంటిది కాబట్టి ఆ విధంగా తీసుకురావాలని సూపర్ 6 పథకాలు ఒకసారి చెప్పేసి 1500 ప్రతి ఇంటికి. ఎంతమంది ఆడబిడ్డలుంటే ఏమో మీరే మౌత్ పబ్లిసిటీ కూడా చేయాలి. మీరే స్టార్ క్యాంపెయినర్లు. ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మౌత్ పబ్లిసిటీ చేయాలి. ఇంట్లో పెన్షన్ రాని ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి 1500. దానికేమి నియమ నిబంధనలు లేవు. 4 ఉన్నా 3 ఉన్నా 5 ఉన్నా అందరికీ 1500 ఇవ్వటం జరుగుతుంది. మీకు తెలుసా? ఇది తెలుసన్నాడు చేయొస్తున్న ఆడబిడ్డలు ఎంతమందికి తెలుసు? మిగతా వాళ్ళకి తెలుసా? మీ అందరికీ 15. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు చిలకలూరిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ జ్వాలా నరసింహం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో వీఆర్ఓలు రామారావు, బాజీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామంలో దళిత సంఘాల నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వేలూరు గ్రామ సర్పంచ్ బొంత తిరుపతయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ అనుసరించిన బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితోటే ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు ఒంజ ముత్తయ్య, తుమ్మలగుంట రమేష్, విసా ప్రకాష్, గుడిసె రాజశేఖర్, గేర ముసలయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఆర్థిక, సామాజిక ప్రగతికి నిజమైన కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎనగంటి జగదీష్ బాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎనగంటి జగదీష్ బాబు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మానం వెంకటేశ్వర్లు, షేక్ కరీముల్లా, పొన్నం వీరయ్య, అడపరాజు, మాణిక్యరావు, మద్దుమల్ల రవి, ఒడియా పోతిరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మొండితోక ప్రసన్న, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మద్దుమాల ప్రసన్నాంజనేయులు, స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నసీరుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమలులోకి తీసుకువచ్చి సామాజికంగా మరి దళిత గిరిజన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ చట్టం ద్వారా దళిత గిరిజన వాడలన్నీ కూడా అభివృద్ధి పదంలో పయనిస్తున్నటువంటి వాస్తవం గుర్తుంచుకోనటువంటి ఈనాటి అధికారంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క ఎస్సీ, ఎస్టీ సప్లాన్ చట్టాన్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి 27 రకాల ప్రయోజనాలు కల్పించేటువంటి అంశాలను నీరుగార్చి అన్నిటినీ కూడా నవరత్నాలలో చేర్చి దళిత గిరిజన వర్గాలకి తీరని ద్రోహం చేసినటువంటి పరిస్థితిని కూడా ఈనాడు దళిత గిరిజన సోదరులందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. విశాలమైన మైదానంలో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని గ్రామ ఎన్నికల కార్యాలయంగా వినియోగించనున్నట్టు గ్రామ పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.